హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కోడర్స్ ప్లేస్. ఈరోజు ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. అందుకంటే ముందు ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సి ప్రోగ్రామింగ్ పాత వీడియోస్ ఈ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి, అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఖాళీ డబ్బా తీసుకుందాం. అందులో మనం ఏమన్నా స్టోర్ చేయొచ్చు, లైక్ బిస్కెట్స్, స్నాక్స్ ఎక్సెట్రా. కానీ ఆ డబ్బా ఎంత కెపాసిటీ అయితే ఉంటుందో, అది ఎంతవరకు తీసుకోగలదో అంతవరకే స్టోర్ చేస్తాం. సేమ్ అలాగే వేరియబుల్స్ అనేవి ఖాళీ డబ్బాలాగనమాట. అందులో మనం వేరియస్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు, లైక్ ఇంట్ కానీ, ఫ్లోట్, డబల్, క్యార్ ఎక్సెట్రా. మనం ఏ ప్రోగ్రామ్ రాసినా అది సిస్టమ్ యొక్క ర్యామ్లోకి లోడ్ అవుతుంది అండ్ దాని డేటా అంతా మెమరీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్స్ అనేవి మనం ఇచ్చిన డేటా, అంటే మనం ఎంటర్ చేసిన డేటా అనేది మెమరీలో ఏదో ఒక చోట స్టోర్ అవుతుంది కదా, ఆ స్టోర్ అయ్యే ప్లేస్నే మెమరీ లొకేషన్ అని అంటాం అనమాట. సో ఈ మెమరీ లొకేషన్ యొక్క నేమ్నే మనం వేరియబుల్స్ అని రిఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే A=10 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ 10 అనేది మెమరీలో ఒక చోట స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన చోటు పేరు మనం ఇచ్చిన ఏ అనే వేరియబుల్. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా 10 అనే డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ మెమరీ లొకేషన్కి ఇచ్చిన నేమ్ అంటే ఏ అనే వేరియబుల్తో ఆ 10 అనే డేటాని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలాగా 10 అనేది ఏ అనే పేరుతో మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి అండ్ ఇనిషియలైజ్ చేయడానికి సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. ఈ డేటా టైప్ అనేది నథింగ్ బట్ ఆ వేరియబుల్ అనేది ఏ డేటాని తీసుకుంటుందో అండ్ ఏ టైప్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తుందో అని చెప్పడానికి డేటా టైప్ మెన్షన్ చేయాలన్నమాట ఖచ్చితంగా. లైక్ డేటా టైప్స్ అంటే ఏం లేదు, ఇంటీజర్ డేటా టైప్, ఫ్లోట్, డబల్. ఈ డేటా టైప్స్ని నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ డేటా టైప్, వేరియబుల్ నేమ్, సెమికాలం. సో ఇక్కడ ఇంట్ ఏ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏ అనే వేరియబుల్, ఇక్కడ ఏ అనేది వేరియబుల్ నేమ్, ఇంట్ అనేది డేటా టైప్ నేమ్. సో ఇక్కడ ఏ అనేది ఇంటీజర్ వాల్యూ డేటా టైప్ని తీసుకుంటుంది అండ్ ఇంటీజర్ వాల్యూ టైప్ డేటాతోనే ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వేరియబుల్ డిక్లరేషన్. అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్కి వచ్చేసరికి సేమ్ వేరియబుల్ డిక్లరేషన్ లాగే, అండ్ ఇక్కడ మనం ఈక్వల్ టు అనే సింబల్ ఆర్ ఆపరేటర్ వాడతాం. లైక్ డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు, అండ్ అక్కడ మనం కావాల్సిన డేటా వాల్యూ కానీ డేటా కానీ, క్యారెక్టర్ అయితే డబుల్ కోట్స్లో ఇస్తాం. లైక్ ఇప్పుడు ఇంట్ ఏ అని ఇచ్చామనుకోండి, ఇంట్ A=10 అని ఇస్తే ఆ ఏ అనేది ఇంటిజర్ వాల్యూ అంటే 10ని తీసుకుంటుంది, ఏ అనే మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తుంది. ఇంట్ A=10. సో ఇప్పుడు ఏని వాడుకొని మనం ఎక్కడన్నా ఈ ఇచ్చిన డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అండ్ సెమికాలం అనేది సిలో ప్రతి స్టేట్మెంట్కి ఉంటుంది ఎక్సెప్ట్ సమ్ ఫంక్షన్స్ అండ్ హెడర్ ఫైల్స్. అది కంపైలర్కి ఈ స్టేట్మెంట్ ఇక్కడితో ఎండ్ అయ్యింది అని చెప్తుంది అనమాట. ఈ వేరియబుల్స్ రాయడానికి లేదా డిక్లేర్ చేయడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వేరియబుల్స్ కెన్ కంటైన్ ఆల్ఫబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్. సో మనం ఏదైనా వేరియబుల్ రాసినప్పుడు ఆల్ఫబెట్స్ అంటే A to Z అండ్ డిజిట్స్ అంటే 1 2 3 అలాగే నెంబర్స్ అండ్ అలాగే అండర్ స్కోర్స్ ఉండొచ్చు. ఓన్లీ అండర్ స్కోర్స్, డిజిట్స్ అండ్ ఆల్ఫబెట్స్ మాత్రమే ఉండాలి, అప్పుడే అది ఒక వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ అనేది ఓన్లీ ఒక ఆల్ఫబెట్ లేదా ఒక అండర్ స్కోర్తోనే స్టార్ట్ అవ్వాలి అండ్ నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. సపోజ్ ఇప్పుడు నేను ఇంట్ 1 2 3 10 అని ఇచ్చాను అనుకోండి, కంపైలర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో దీన్ని బట్టి వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు ఏదైనా ఆల్ఫబెట్ లేదా అండర్ స్కోర్తోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ వైట్ స్పేసెస్ అండ్ కీవర్డ్స్. ఈ వైట్ స్పేసెస్ అండ్ కీవర్డ్స్ని వేరియబుల్స్ కింద యూజ్ చేయలేము. కీవర్డ్స్ అంటే నథింగ్ బట్ సిలో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. అవి నథింగ్ బట్ సి లాంగ్వేజ్ తయారు చేసినప్పుడు కొన్ని వర్డ్స్ని డిఫైన్ చేసి ఉంచారు. దే హ్యావ్ స్పెషల్ మీనింగ్ అనమాట. అండ్ సిలో టోటల్ 32 కీవర్డ్స్ ఉంటాయి, లైక్ ఇంట్, ఫ్లోట్, వాయిడ్, స్ట్రక్ట్ ఎక్సెట్రా. కీవర్డ్స్ గురించి వీడియోలో ఎక్కువ డిస్కస్ చేయను, అండ్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ దమ్ నా పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, యూ కెన్ సీ దేర్. సో ఇది వేరియబుల్స్ కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. మీరు గమనించినట్లయితే ఇందాకటి వరకు ఇంట్, ఫ్లోట్ అని ప్రోగ్రామ్స్లో వాడుతున్నాం కదా, దోస్ ఆర్ నథింగ్ బట్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ అనేవి మనం వాడే డేటా ఏ టైప్లో ఉంటుందో అని రిప్రజెంట్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు ఇంట్ ఏ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏ అనేది ఇంటీజర్ టైప్ వేరియబుల్ అని అర్థం. ఇంటీజర్ టైప్ డేటాని మాత్రమే తీసుకుంటుంది, లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఎక్సెట్రా. సో ఇప్పుడు నెక్స్ట్ సి లాంగ్వేజ్లో మనకి 4 బేసిక్ డేటా టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబల్. ఇంట్ అనేది ఇంటీజర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఎక్సెట్రా. క్యార్ అనేది క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ A to Z ఆల్ఫబెట్స్, స్మాల్ కేస్ ఆర్ అప్పర్ ఆల్ఫబెట్స్ ఎక్సెట్రా. అండ్ ఈ క్యారెక్టర్స్ అనేవి మనం సింగిల్ కోర్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ క్యార్ వేరియబుల్ నేమ్ అంటే సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు, గ్రేడ్, పోనీ గ్రేడ్ =A.
ఈ ఏ అనేది సింగిల్ కోట్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ అనేది నథింగ్ బట్ డెసిమల్ పాయింట్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ 0.1, 1.28 డెసిమల్ పాయింట్స్. అండ్ ఈ ఫ్లోట్ అనేది పాయింట్ తర్వాత 6 డెసిమల్ ప్లేసెస్ వరకే కెపాసిటీ ఉంటుంది దీని రేంజ్ అనేది. నెక్స్ట్ డబల్ అనేది నథింగ్ బట్ లాంగ్ ఫ్లోట్ లాగా. అంటే ఫ్లోట్ అనేది ఓన్లీ 6 డెసిమల్ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, ఈ డబల్ అనేది పాయింట్ తర్వాత 10 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకుంటుంది అనమాట. ఈ డేటా టైప్స్కి రేంజెస్ ఉంటాయి, లైక్ ఇంత నుంచి ఇంతవరకే కెపాసిటీ ఆర్ సైజ్ ఉంటుందని. ఈ రేంజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ డిరైవ్డ్ డేటా టైప్స్ అని ఉంటాయి కొన్ని. పేరుకు తగ్గగానే ఇవి బేసిక్ డేటా టైప్స్ నుంచి డిరైవ్ అయిన డేటా టైప్స్. ఎగ్జాంపుల్ అరే, స్ట్రక్చర్, యూనియన్, పాయింటర్ ఎక్సెట్రా. వీటి గురించి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ డేటా టైప్స్కి సైజ్ అనేది ఉంటుంది. ఈ సైజ్ని మనం సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్తో తెలుసుకుందాం విత్ స్మాల్ ప్రోగ్రామ్. ఫస్ట్ స్టెప్ అట్లా బేసిక్ హెడర్ ఫైల్స్ #include stdio.h, #include conio.h రాసాక మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేద్దాం. ఇంట్ మెయిన్ ఓపెన్ చేశాక ఇంట్ ఏ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ అండ్ ఇంట్. ఇక్కడ సైజ్ ఆఫ్ అనేది పైన మెన్షన్ చెప్పాను కదా, అదొక ఫంక్షన్. సైజ్ ఆఫ్ ఫంక్షన్లో మనం ఇంట్ డేటా టైప్ని మెన్షన్ చేసాం. అంటే ఇది సైజ్ ఆఫ్ ఇంట్ సైజ్ ఎంతో ఆ ఇంట్ సైజ్ని ఏలోకి అలొకేట్ చేస్తుంది అనమాట, ఏలో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు printf ఫంక్షన్తో మనం printf %d a అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఈ సైజ్ ఆఫ్ ఇంట్ ఏలో స్టోర్ అయింది కదా, ఏ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. రిటర్న్ 0 క్లోజ్ బ్రాకెట్. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి వాల్యూ 4 వస్తుంది, ఎందుకంటే 32-bit సిస్టంలో ఇన్ డేటా టైప్ అనేది 4 bytes ఆక్యుపై చేసుకుంటుంది. ఇక్కడ printf ఫంక్షన్ అనేది ఇది వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ scanf అనేది ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బేసిక్ ఫంక్షన్స్ని గుర్తుపెట్టుకోండి, లైక్ printf, scanf. printf అనేది అవుట్పుట్ ప్రింట్ చేయడానికి, scanf అనేది ఇన్పుట్ తీసుకోవడానికి. సిలో వీటిని ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు సింపుల్గా. అండ్ ఆ %d అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇంటీజర్ టైప్కి. అలాగే క్యార్కి %c అని ఉంటుంది. ఇప్పుడు మనం సైజ్ ఆఫ్ ఇంట్ అదొక ఇంటీజర్ టైప్ కాబట్టి %d ఇచ్చాం. సో అది ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇంట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది అలాగనమాట. సో ఇప్పుడు క్యార్ వాల్యూ మనకు ప్రింట్ అవ్వాలంటే %c అనేది ఇవ్వాలన్నమాట. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పటికీ ఇవి చాలు బేసిక్వి గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ సి. హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ బై షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. కోడ్ ఇస్ ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం, అండ్ విత్ బేసిక్ సి ఫంక్షన్స్ అండ్ all C operations, etc. Thank you.